నేను చెప్పేది వినవయ్యా. విను, చెప్పు. నేను చెబితే నీకు జ్ఞానం వస్తుంది. నేను మాట్లాడిన తర్వాత నువ్వు గంటన్నర మాట్లాడి నేను రవి గారు మీరు మాట్లాడాలి, నేను మధ్యలో నన్ను ఇంటరాప్ట్ చేస్తే వినండి. నేను పెద్ద తెలియకల్లోని, నేను జ్ఞానిని, అజ్ఞానులతో మీరు మాట్లాడి గెలుస్తున్నారు, అదర్ల రవి గారు నాతో మాట్లాడండి అని మీరు చెప్పారు మొన్న. అవునండి, ఈ నెంబర్ వినేది చెప్పేది. నేను డైరీలో రాసుకొని నా జ్ఞానవంతుడట ఈయనతో నేను మాట్లాడాలని రాసుకొని ఇప్పుడు నేను కాల్ బ్యాక్ చేశాను. అవునవును. ఇప్పుడు మీ జ్ఞానం ఎంతో నా జ్ఞానం ఎంతో నేను కాలు ముగిసే లోపు తేల్చేస్తాను, ప్రజలు కూడా తేల్చేస్తారు. కాలు పెట్టకండి, చెప్పేది వినండి. నేను మాట్లాడుతాను వినండి. నేను కాలు పెట్టిన ఏలు పెట్టను, నేను మాట్లాడేది వినండి. మాట్లాడండి. భారతదేశంలో ఇప్పటి నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ భాషల ప్రాంతాల వారు నివసిస్తున్నప్పుడు భారతదేశంలో అసలు ఈ భారతదేశానికి ఈ దేవుడున్నాడు, ఆ దేవుడున్నాడు అని తెలిసి తెలియని రోజులలో ఏదో నేను ఫలానా దేవుడు అని కొద్దిగా అవేర్నెస్ తోటి ఒక దేవుడిని తయారు చేసుకున్నాను. ఆయన పేరు రాముడో, భీముడో, కృష్ణుడో ఎవరో ఒకరు అనుకున్నాం. నా ఇంటి పక్కనోడు దాన్నే ఫాలో అయ్యాడు, నా ఇంటి ముందోడి వాడికి జ్ఞానం లేదు, వాడు ఫాలో అయ్యాడు. ఎందుకంటే అంతకుముందు ఇక్కడ ఎవరికి ఏమీ తెలియదు కాబట్టి ఇక్కడికి క్రిస్టియానిటీ గురించి కానీ, లేదా ముస్లిమ్స్ గురించి కానీ, లేదా బౌద్ధులు, సిక్కుల గురించి కానీ అంత అవేర్నెస్ లేనప్పుడు, తెలియనప్పుడు ఈ భారతదేశంలో హిందువులుగా ఒక దేవుణ్ణి తయారు చేశారు. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడొద్దు. నేను మాట్లాడిన తర్వాత గంట మాట్లాడండి. అయితే వినండి. భారతదేశంలో వివిధ దేవుళ్ళని తయారు చేశాడు ఎవడు? మనం సృజించిన వాడిని వదిలిపెట్టేసి మనం సృజించడం మొదలు పెట్టాం దేవుణ్ణి. చెట్టుకి, పుట్టకి, దానికి చిన్నప్పటి నుంచి వింటున్నాం. చెప్పండి. వినండి సార్, వినండి. ఇలా తయారు చేశారు, దేవుళ్ళని తయారు చేశారు, రాయిని దేవుని చేశారు, గుమ్మడికాయని దేవుని చేశారు, మన వేప చెట్లని దేవుళ్ళని చేశారు, కప్పని, యాపని, అన్నిటిని దేవుళ్ళని చేసి పడేశారు. ఓకే, అది బాగుంది. కానీ ఆ తర్వాత ఈ దేవుళ్ళన్నీ కలిపి మాకు ఒకే దేవుడు అని చెప్పారు. దాంతో పాటు శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మణుడు, ఆ దేవుడు, ఆంజనేయుడు, ఆయన అని కొన్ని కోట్ల దేవుళ్ళని తయారు చేశారు. మొత్తం కలిపితే కొన్ని కోట్లైన దేవుళ్ళని కలిపి. ఇది భారతదేశంలో జరిగినటువంటి ఒక అజ్ఞానం. అయితే ఇది భూమిని, ఆకాశాన్ని, ఇందులో ఉన్నటువంటి సమస్తాన్ని సృజించిన సర్వ సృష్టికర్త వాళ్ళకి తెలిసేలోగా కొద్దిగా సమయం పట్టింది. ఈలోగా భారతదేశం మొత్తం ఈ చెట్టు, పుట్ట, చేమ ఏదైతే ఉందో దాన్నే ఆరాధిస్తూ ముందుకొచ్చి భారతదేశంలో ఒక 100 మెంబర్స్ ఉన్నారు అని అనుకుంటే క్రైస్తవ్యం గాని, ముస్లింలు గాని వచ్చి వ్యాపించేసరికి వాళ్ళ సంఖ్య, హిందువుల సంఖ్య అంటే హైందవుల సంఖ్య ఏదైతే ఉందో అది 80, 90, 95% వచ్చింది. క్రైస్తవుల్ది తగ్గుగా ఉంది, ఇంకా మిగతా వాళ్ళది ఇంకా తక్కువగా ఉంది. అర్థమైందా? ఈ క్రమంలో ఏం జరిగిందంటే భారతదేశంలో క్రైస్తవులు తక్కువైపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హై మెజారిటీ పీపుల్స్ ఎవరైనా ఉన్నారని అంటే ఓన్లీ క్రైస్తవులు మాత్రమే ఉన్నారు. వాళ్ళు తెలుసుకున్నారు. అయితే భారతదేశంలో ఎప్పటి నుంచో వచ్చే, అంటే ఇది మతానికి కానీ కులానికి కానీ సంబంధించింది కాదు. ఇది భారతదేశంలో అందరూ నివసించే ప్రజలందరికీ కలిపిన సాంప్రదాయం ఏదైతే ఉందో అది థాలి. ఆ థాలి ఏదైతే ఉందో ఆ థాలిని కూడా భారతదేశంలో మనం నివసిస్తున్నాం కాబట్టి భారతదేశ సాంప్రదాయం ప్రకారం, అంటే మనం భారతదేశంలో నివసిస్తున్నాం కదా, మరి నివసించేటప్పుడు ఆ సాంప్రదాయాలు అంటే కొంచెం ఈ కట్టుబాట్లు ఏదైతే ఉన్నాయో అంటే అది దేవుడికి సంబంధించింది కాదు, దేవుళ్ళకి సంబంధించిన. వినండి, నేను చెప్తలే, నీకు అంతా నేను వివరంగా వివరిస్తలే గాని మన ఈ తాళి అనేది ఏదైతే ఉందో ఇది ఏ మతానికి కానీ, ఏ కులానికి కానీ, ఏ భాష ప్రాంతానికి కానీ సంబంధించింది కాదు. యావత్ భారతదేశంలో ఉన్న అందరూ నివసించే ప్రజలందరికీ వర్తించే ఒక సాంప్రదాయం తాళి కట్టేది. ఈ తాళి అనేది
దిస్ ఈజ్ బిలాంగ్స్ టు మీ, దిస్ పర్సన్ బిలాంగ్స్ టు మీ అంటే ఈ వ్యక్తి, ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ మహిళ నాకు చెందింది, కేవలం నాకు మాత్రమే భార్య అని తెలపడం కోసం ఒక పసుపు తాడిని తనకి కట్టడానికి సంబంధించింది తప్ప ఇది ఏ మతానికి కానీ, ఏ కులానికి కానీ, ఏ సాంప్రదాయానికి కానీ సంబంధించింది కాదు. కేవలం ఇది భారతదేశ సాంప్రదాయం ప్రకారం క్రైస్తవుడు అనేవాడు కానీ, లేకపోతే ముస్లిం చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు కానీ, ఒక క్రైస్తవులు భారతదేశ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వివాహంలో కొంతమంది చెయ్యరు కానీ కొంతమంది మాత్రం భారతదేశ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ తాళి కట్టిస్తున్నారు. అందులో తప్పేం లేదు. గౌరవించడం వల్ల తప్పేముందండి? నువ్వు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా నిన్ను గౌరవిస్తే తప్పేమన్నా ఉందా? ఒరిగిందా? ఇప్పుడు చెప్పనా నేను? మంచి బ్రహ్మాండంగా చెప్పండి. ఇప్పుడు తాళి కట్టడం తప్పు లేదు, క్రైస్తవుల ప్రకారం కట్టొచ్చు అన్నప్పుడు క్రైస్తవ బైబిల్లో ఉండాలి. మీరు ఏదైతే పరిశుద్ధ గ్రంథం అని భావిస్తున్నారో ఆ గ్రంథంలో రాయబడి ఉండాలి తాళి కట్టండి. వినండి, మీరు చెప్పినప్పుడు నేను విన్నాను. నేను చెప్పినప్పుడు వినాలి. తాళి అనేది వినండి. అగ్నిహోత్రం సాక్షిగా 7 అడుగులు నడిచిన తర్వాత తాళి కట్టి తరంబరాలు వేస్తారు. మందు జీలకర్ర బెల్లం అక్కడ నెత్తిన బ్రహ్మరంధ్రాన్ని పెట్టి వాళ్ళు తాళి కట్టి పెద్దలు ఆశీర్వదిస్తారు వేద మంత్రాల మధ్య. అది క్రైస్తవ బైబుల్లో ఎక్కడ కూడా యెహోవా దేవుడు దేవుడని పొరపడుతూ పలువురిని పొరపాటున వాళ్ళని అలా లాగుతున్న మీ బైబుల్లో ఎక్కడ కూడా తాళి కట్టండి అని లేదు, పెళ్లి చేసుకోండి అని కూడా లేదు. పెళ్లి ఎక్కడ ఈ ప్రక్రియలో చెయ్యాలి. ఇప్పుడు వేద మంత్రాలు ఉన్నాయి, ముహూర్తాలు ఉన్నాయి, దానికి ఒక బలం ఉంది. అలాగే క్రైస్తవులు ఏదైతే మీరు అనుకుంటున్నారో పెళ్లి అనే ప్రక్రియ యెహోవా దేవుడు ఎక్కడా పెట్టలేదు. ఇంకొకటి, ఇక్కడ దేవుళ్ళని ఎవరు చేయలా. భగవంతుడు సృష్టిలో మనం ఉన్నాం, మన సృష్టిలో భగవంతుడు లేడు. ఇంకొకటి, నేను ఒక సవాల్ విసురుతా. ఇప్పుడు శ్రీరామ నామం కానీ ఈశ్వరి నామం కానీ వాళ్ళు తలుచుకుంటూ హిమాలయాల్లో నెలల పాటు అక్కడ ఉంటారు. అలాగే మీ దగ్గర శక్తి ఉంటే, మీరు కాకపోయినా మీ పాస్టర్లు ఎవరైనా సరే నేను ఛాలెంజ్ చేస్తా, హిమాలయాల్లో ఈ పూజ ఎలాగైతే చేయగలరో ఆ విధంగా అగ్నిలో కానీ, ముళ్ళ మీద కానీ, లేదంటే హిమాలయాల్లో మంచు పదార్థాల్లో కానీ యేసునామం జపించి ఉండగలరా? ఇది నా సవాల్. మీ యేసుకంత మహిమ ఉంటే మీ పాస్టర్ రమ్మనండి, రంజిత్ రోషన్ రమ్మనండి, కేఎఫ్ రమ్మనండి, పాలిమైనాలు కానీ రమ్మనండి. మీ వాయిస్ మొత్తం పోతుందండి. హలో, మీ వాయిస్ క్లారిటీ ముందు వినండి, అరవకండి. ముందు మీ వాయిస్ క్లారిటీ లేదు. ఇప్పుడు సిగ్నల్ ఉందా? మీ దగ్గర సిగ్నల్ ఉందా? హలో మీరు రండి, పోనీ. హలో 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 మీరు అని చెప్పి నిలబడండి హిమాలయాల్లో. మీ దగ్గర సిగ్నల్ ఉందా? సిగ్నల్ ఉందా? యేసునామానికి అంత శక్తి ఉంటే 7 రోజులు నిలబడు. సిగ్నల్ పాయింట్ లో ఉండి మాట్లాడండి. సిగ్నల్ పాయింట్ లో ఉండి మాట్లాడండి. ఏమండి, నేను సిగ్నల్ ఉన్నా, వాళ్ళు హిమాలయాల్లో ఓం నమః శివాయ అని నెలలు ఉంటున్నారు. మరి పరిశుద్ధ దేవుడు కదా యేసు. అవును, ఆ ప్రపంచాన్ని కలగజేసినాడు కదా. యేసునామాన్ని పఠించి మీరు హిమాలయాల్లో 7 రోజులు నిలబడండి. 7 రోజులా? 7 రోజులు నిలబడు, బట్టలు లేకుండా ఓం నమః శివాయ. నీలాగానే మాట్లాడింది సైతాను. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని పైనుండి ఆ కొండ మీద నుండి దూకొచ్చు. నిన్ను నీ దేవుడు కాపాడతాడు. వినయ, నిలబడు, నువ్వు యేసునామాన్ని పఠించు. మరి వింటనే మాట్లాడతాను నేను. ఏంటో తెలియచ్చు ప్రపంచానికి. సొల్లు మాట్లాడుతున్నాడు కుర్రాడు. నేనే చెప్పేది వినవా? నీకు చేత కాకపోతే సొల్లు 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 మాట్లాడుకో. సొల్లు సొల్లంగుడల్లడా నిజం సొల్లు. సొల్లు సొల్లంగుడల్లడా నిజం సొల్లు. సొల్లు సొల్లంగుడల్లడా నిజం సొల్లు. యోగులు సొల్లు సొల్లంగుడల్లడా నిజం సొల్లు. రామనామానికి నిజం సొల్లు బాబు. నామానికి అంత పవర్ ఉంటది. నిజం సొల్లు నిజం సొల్లు. విను విను విను. పవర్ చూపించు. చక్రం విక్రమ్ అని అరవకు అరవకు అరవకు. విను, నేను చెప్పేది వింటావా? గొర్రెలు అనుకున్నా. ఒక కేసు ఒక ప్రశ్న అడిగినప్పుడు జవాబు వినలేని వాడిని నేను మూర్ఖునితో పోలుస్తాను. ప్రశ్న అడిగినప్పుడు
జవాబు వినాలి. జవాబు చెప్పేటప్పుడు చెవులు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినాలి. అవసరమైతే నేను కూడా బాప్టిజం తీసుకుంటా. హిమాలయాల్లో యేసునామం ఆల్రెడీ నువ్వు బాప్టిజం తీసుకుంటున్నాయి కదా. స్టార్టింగ్ లో నాకు దానియేలు నా పేరు అని చెప్పావు. దానియేలు పేరు పెట్టానా లేదా? నేను దానియేలు అండి. దానియేలు నా పేరు. నేను నిజమైన దేవుడు కుమారుడిని అయితే నీ పేరేంటో చెప్పనా? చెప్పు. యాక్టర్ రాజు. ఓకేనా? కాదు. ఏం పేరు మరి నీ పేరు? ఇంకా నేను చెప్పిందే నీకు శుద్ధ పరమ శుద్ధ నామం. సరే, ఇదే నీకు నా పేరు, నా దీవెన, నా పేరు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు విను. యేసుక్రీస్తు హిమాలయాలలో ఉంటే నువ్వు పోయి హిమాలయాలలో నిలబడి 7 రోజులు అన్నావు కదా. దానికి ఒక్కదానికి నేను చెప్తా చూడు. నీకు నీలాగే బైబుల్ తెలుసు కదా, నువ్వు పాస్టర్ కూడా అన్నావు. పాస్టర్నే. నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అన్నది సైతాన్. ఆ కొండ మీద నుండి దూకితే నువ్వు దేవుని కుమారుడు అనబడతావు అన్నది సైతాన్. నువ్వేంటయ్యా హిమాలయ నిలబడతావా? యేసుక్రీస్తు భూమి ఆకాశాన్ని అందులో ఉన్న సర్వస్వాన్ని సృజించిన సర్వ సృష్టి కర్త ఆయన. అయిపోయా. నేను కర్తను కూర్చోమని లేదు సార్, మిమ్మల్ని కూర్చోమన్నా. నేను చెప్తే నన్ను కూర్చోవడం కాదు. విను తమ్ముడు, నేను చెప్పేది ఏంటంటే ఒక విషయం చెప్తాను. భారతదేశంలో వినవయ్యా. విను. వినకపోతే ప్రశ్న అడిగినప్పుడు వినయ్యా. చెప్పాను. ప్రశ్న అడిగి విను. నువ్వు అక్కడ కూర్చోని అన్నావు, దానికి నేను చెప్పుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు నల్లగున్నావా తెల్లగున్నావా? నేనా గోధుమ కలరు. అటు నలుపు కాదు, ఇటు తెలుపు కాదు కదా. భారతదేశం కాబట్టి అటు నలుపు కాకుండా ఇటు తెలుగు కాకుండా చామన ఛాయలో ఎందుకున్నావంటే ఇది భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల నువ్వు అలా పుట్టావు. అదే అమెరికా చాలా చూస్తే కాలిపోయిన వాళ్ళు ఉన్నట్టుంటారు. ఎందుకు? ఆ కంట్రీలో ఉన్నటువంటి వాతావరణం జీన్స్ అట్లా కాబట్టి. ఇప్పుడు హిమాలయాలలో ఉండే వాళ్ళు కూడా కొన్ని రోజులు మొదట్లో కొంత ఇబ్బంది పడ్డా దాని తర్వాత అలవాటు పడి ఆ విధంగా తయారవుతారు. నేను కాదయ్యా, నువ్వు కూడా పోయి అక్కడ బ్రతకొచ్చు, ఉండొచ్చు, ఏదైనా కావచ్చయ్యా. అది కొన్ని రోజుల తర్వాత అలవాటు అవుతుందయ్యా. చూడు, ఇప్పుడు ఒక విషయం చెప్తాను నీకు. ఒక విషయం చెప్తాను నీకు. చలికాలము చలికి తట్టుకోలేక వినవయ్యా గురునాథం. విషయం ఏమంటే తమ్ముడు వినమ్మా, 70 సంవత్సరాలు నా చిన్న తమ్ముడు కానీ వింటమ్మి. ఎందుకు ప్రకటించరు? అక్కడ సువార్త వాక్యం ప్రకటించకూడదా? నీకు ఒక విషయం చెప్తా వింటావా? నీకు ఒక విషయం చెప్తాను వింటావా? రాముడు దేవుడేనా? అదే నేనేమంటున్నాను, రాముడు దేవుడు అంటావా? నేను ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పగలవా? నేను ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పగలవా? నేను ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పగలవా? నేను ఒక ప్రశ్న అడిగితే సమాధానం. నేను ఒకే ఒక్క ప్రశ్న, యూనివర్సల్ ట్రూత్. ఇగో నేను ప్రపంచానికి విషయం చెప్తా వింటావా? నీకు ఒక బ్రహ్మాండమైన విషయం చెప్తే ఇప్పుడు నువ్వు కంగు తింటావు. ఒక విషయం చెప్తే చాలా నేను నువ్వు నన్ను 100 ప్రశ్నలు అడుగు, కానీ నేను ఒక్క ప్రశ్న అడిగితే సమాధానం చెప్తావా? చెప్పు. నేను ఈ ప్రశ్న అడిగిన తర్వాత నువ్వు సమాధానం చెప్పిన తర్వాత నువ్వు నన్ను 100 ప్రశ్నలు అడుగు, నేను సమాధానం చెప్తా. బ్రదర్, నాకు తెలిసిన వారికి చెప్తా, నీకు తెలిసిన వారికి నువ్వు చెప్పు, తప్పేం లేదు. ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే రైట్. రాముడు దేవుడా? ఇప్పుడు చెప్పనా? ఆయన రామాయణం అంటే రాములు వారు నడిచినటువంటి నడవడిక అంటే ప్రవర్తన. రాములు వారు మనుషుల కోసం ఒక అవతారాన్ని తీసుకొని మనిషిగా ఎలా జీవించాలి అని జీవించి తర్వాత వైకుంఠంలోకి ఆగమనం అయిపోయినటువంటి దేవుడు. మనిషిగా పుట్టి మనిషిగా జీవించి ఆదర్శప్రాయుడై ప్రతి మనిషికి ఆదర్శాన్ని చూపించి ఎలా బతకాలో దారి చూపించి వైకుంఠాన్ని చేరుకున్నటువంటి నారాయణ స్వరూపమే శ్రీరాముల వారు. ఆయన దేవుడా మనిషా? దేవుడు. ఓకే కదా? నీకు ఆ క్లారిటీ ఉంది కదా? ఖచ్చితంగా ఉంది. ఓకే, ఇప్పుడు వద్దు, నాకు అర్థమైంది. నువ్వు చెప్పింది అర్థమైంది. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. వద్దుగా నువ్వు నాకు చెప్పింది అర్థమైంది. నువ్వు నాకు చెప్పింది అర్థమైంది స్వామి.
అక్కడ వినండి సార్, యాక్టర్ రాజు గారు నేను చెప్పేది వినండి సార్ వినండి వినండి. ఇగో నాకు అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైందండి. నాకు తెలీదా ఇగో నాకు ఒక విషయం, నాకు రామాయణం గురించి తెలియదా? నాకు ఒక విషయం చెప్పేది నాకు రామాయణం గురించి తెలియదా? భగవద్గీత గురించి తెలియదా? నేను చెప్పేది వినండి. మీ పురాణాల గురించి తెలియదా? రామాయణం గురించి తెలియదా? భగవద్గీత గురించి నాకు తెలియదా? నాకు అన్నిటి గురించి తెలుసు. నేను ఒక విషయం చెప్తున్నాను. నేను ఒక ప్రశ్న అడిగాను, మీరు సమాధానం చెప్పారు కదా. వినండి సార్, వినండి. మీరు ఒక ప్రశ్న, నేను ఒక ప్రశ్న అడిగాను, మీరు సమాధానం చెప్పారు కదా. మీరు ఒక ప్రశ్న అడిగారు, మీరు సమాధానం చెప్పారు కదా. నేను ప్రశ్న అడిగితే ఇంకా మీ ప్రశ్నలు అడగనా? వినండి వినండి. నేను ఒక ప్రశ్న అడిగాను, మీరు జవాబు చెప్పారు కదా. జవాబు చెప్పారు కదా. ఇప్పుడు రాముడు దేవుడు అన్నారు, మీరు మనిషి కాదు అన్నారు. ఖచ్చితంగా దేవుడు, వినా సరే ఓకే. నేను యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో చూపిస్తాను. నీవు రాముడు దేవుడు అని రామాయణంలో చూపించగలవా? ఉంటే నా దగ్గర రామాయణం బుక్ ఇప్పుడు నా దగ్గరనే ఉంది, బైబిల్ కూడా నా దగ్గరనే ఉంది. యెహోవా దేవుడు అని నేను చూపించగలను, యేసుక్రీస్తు దేవుడు అని చూపించగలను. నా దగ్గర బైబిల్ ఉంది, నా దగ్గర రామాయణం కూడా ఉంది. రామాయణంలో ఏ అధ్యాయంలో ఏ వచనంలో ఎక్కడ రాముడు దేవుడు అని ఉందో నాకు చెప్పు. యెహోవాకి దేవుడి లక్షణాలు ఎక్కడ ఉండే చెప్పు, నేను చూపిస్తా. ఇది తర్కవాదన అంటే. నేను చూపిస్తాను, ఒకటి కాదయ్యా నీకు చూపిస్తాయా? ఒకటి కాదు, నీకు సమ్మలు వచ్చి కింద పడి గిల్ల 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 కొట్టుకొని తన్నేదాకా నీకు రెఫరెన్స్ చూపిస్తాను. లేదబ్బా, నీకు నేను చెప్పేది యెహోవా దేవుడు అని గాని, యేసుక్రీస్తు దేవుడు అని గాని, నీకు సొమ్మలు వచ్చి కళ్ళు తిరిగి నీకు శక్తి సరిపోకుండా కింద పడేంతసేపు నేను చూపిస్తాను. నేను దేవుడు 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 అని. కానీ నేను ముందుగాల మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను కదా. ఏమని అడిగాను? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను కదా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను కదా. రాముడు దేవుడు అంటే అవును అన్నారు. మీ రామాయణం మీ గ్రంథం నా చేతిలో ఉంది. అది ఏ అధ్యాయంలో ఏ వచనంలో ఏ శ్లోకంలో ఎక్కడ రాసి పెట్టిందో నాకు చెప్పు అంటానా. చెప్పు. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నాను, నీకు చారిత్రాత్మక ఆధారాలు కూడా చూపించా. నేను రామాయణంలో ఎక్కడుందో నీకు చారిత్రాత్మక ఆధారాలు నువ్వు చూపించలేవు. సొల్లు కబురుద్దా? నాకు రామాయణంలో రాముడు దేవుడు చూపించాడు. ఎవరిని రక్షించాడు? నకిలీ దానియులు చూపించి డబ్బులు మీరు రవి గారు, ఆదర్ల రవి గారు, మీరు జ్ఞానం లేని వారితో మాట్లాడి గెలుస్తున్నారు, నాలాంటి జ్ఞానితో గెలవండి అని అంటే నేను చెప్పాను. ఈ ఆడియో కాల్ అయిపోయే లోపు నిన్ను చిట్టుగా ఓడిస్తానని చెప్పానా? ఇగో ఇప్పుడు అదే జరగబోతోంది ఇంకొక 1 minute లో. నేను చెప్పేది విను. వినవయ్యా గోసిగుడ్డ, నేను చెప్పేది వినవయ్యా. నీకు అంత దమ్ము ధైర్యం లేనప్పుడు పనికి మాలని ఎవరినో దేవుడిని పెట్టుకొని మమ్మల్ని బలవంతంగా జై శ్రీరాముడు అంటారు. ఎందుకే? ఆయన దేవుడే కాదు. ఇగో రామాయణం నీకు విషయం చెప్పిన, రామాయణంలో రాముడు దేవుడు అని ఉంటే నేను ఇప్పుడే హిందువుల్లోకి వచ్చేస్తా. నీకు నిరూపిస్తానబ్బా, నీకు కావాలంటే నిరూపిస్తా, చారిత్రాత్మకంగా నా దగ్గర ఉంది. రామాయణం నా దగ్గర ఉంది. నీకు ఎప్పుడు డిబేట్ పెడతావు? ఒక మాట చెప్పనా మీకు? యాక్టర్ రాజు గారు మీకు మాట చెప్పనా? హలో, నీకు మాట చెప్పనా? చెప్పండి. నీకు మాట చెప్పనా? రామాయణంలో రాముడు దేవుడు అని చూపించే అంత శక్తి మీకు లేనప్పుడు ఆయన మీరు ఎలా నమ్ముకున్నారు? నేను మీకు చారిత్రాత్మకంగా గ్రంథ ఈ బోకర్ మాటలు నాకు చెప్పొద్దబ్బా, ఈ బోకర్ మాటలు నాకు చెప్పొద్దు. మీకు తెలియపోవచ్చు, కళ్యాణ ప్రాప్తి రస్తాన్ని మీరు చెప్తారు కదా, దానికి అర్థమైందో చెప్పగలవా? కాదండి, మీకు జ్ఞానాన్ని బోధించడానికే మేము బయటకు వచ్చింది. శుభమస్తు. పనులు మానుకొని, మా టైం మానుకొని, మా ప్రాణాల మీద ఆశలు వదులుకొని మీలాంటి వాళ్ళ మీకు జ్ఞానాన్ని ప్రసాదించడానికే మేము. నీకు తొక్కల జ్ఞానం అరటి పండులో
అరటి పండులో ఈకంత లేదు నీ జ్ఞానం, అంటే జ్ఞానం గురించి మాట్లాడుతున్నావు. రామాయణంలో రాముడు దేవుడు అని చూపించవయ్యా అంటే గోచిగుడ్డ ఊడేలాగా కొట్టేసుకున్నావు. నేను బైబిల్లో యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అని నేను చూపించే రెఫరెన్స్ నువ్వు చచ్చిపోయే వరకు నేను చూపించుకుంటానే వస్తాను. సోది చెప్పమాక. నాకు రామాయణంలో రాముడు దేవుడు అని చూపించగలవా? లేదు. ఇలాంటి వాడితోనా నేను అజ్ఞానితో మాట్లాడేది?